హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్మార్ట్ సైన్స్ యూనివర్స్. ఈరోజు మనం మన క్లాస్లో వచ్చేసి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి ఈ క్లాస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో నా ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని వాటి గురించి డిస్కస్ చేశాను. ఈజీ వేలో ఎలా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవచ్చో మనం ఇంతకు ముందు వీడియోస్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి టోటల్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవనేవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయో అండ్ ఆల్సో అవి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ ప్లేస్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది పీరియాడిక్ టేబుల్. దిస్ ఈజ్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ వచ్చేసి హెచ్జే మోస్లే. మోస్లే అనే సైంటిస్ట్ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని ప్రపోజ్ చేశారు. ఆయన ఈ పీరియాడిక్ టేబుల్ని అకార్డింగ్ టు అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఈ పీరియాడిక్ టేబుల్ అనేది ప్రిపేర్ చేశారు. సో అతను అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్ అనేది ప్రిపేర్ చేశారనమాట. సో ఈ పీరియాడిక్ టేబుల్లో టోటల్గా 118 ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. టోటల్ 118 ఎలిమెంట్స్. ఆ 118 ఎలిమెంట్స్ అనేవి వాటి ప్లేసెస్ ఈ పీరియాడిక్ టేబుల్లో ఎటు సైడ్ ఉన్నాయి, ఎట్లా లొకేట్ చేశారు, ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ది లాంగ్ ఫామ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో ఈ పీరియాడిక్ టేబుల్లో టోటల్గా 118 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ వర్టికల్ కాలమ్స్, మీరు ఈ పీరియాడిక్ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే ఈ పీరియాడిక్ టేబుల్లో ఇలా వర్టికల్ కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నేను నంబరింగ్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఇది ఒక వర్టికల్ కాలం, ఇది సెకండ్ వర్టికల్ కాలం, థర్డ్ వర్టికల్ కాలం, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇలా నంబరింగ్ ఇచ్చాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో టోటల్ ఇక్కడ 18 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. సో ఈ పీరియాడిక్ టేబుల్లో టోటల్ 18 వర్టికల్ కాలమ్స్ని ఏమంటారంటే గ్రూప్స్ అంటారు. 18 వర్టికల్ కాలమ్స్ ఆర్ నోన్ యాజ్ గ్రూప్స్. నెక్స్ట్ ఇప్పుడు హారిజెంటల్ రోస్ చూడండి. ఇది ఒక హారిజెంటల్ రో. నెక్స్ట్ ఇది సెకండ్ హారిజెంటల్ రో. నెక్స్ట్ ఇది థర్డ్ హారిజెంటల్ రో. ఇలా మనం అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ హారిజెంటల్ రో, ఫిఫ్త్ హారిజెంటల్ రో, సిక్స్త్ హారిజెంటల్ రో, సెవెంత్ హారిజెంటల్ రో. సో పీరియాడిక్ టేబుల్లో 7 హారిజెంటల్ రోస్ ఉంటాయి. ఆ 7 హారిజెంటల్ రోస్ని పీరియడ్స్ అంటారు. 18 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. 1 to 18 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. ఆ 18 వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు. 1 to 7 హారిజెంటల్ రోస్ ఉంటాయి. 7 హారిజెంటల్ రోస్ అనేవి పీరియాడిక్ టేబుల్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ 7 హారిజెంటల్ రోస్ని వచ్చేసి పీరియడ్స్ అంటారు. సో అవి గ్రూప్స్, పీరియడ్స్. 18 వర్టికల్ కాలమ్స్ గ్రూప్స్, నెక్స్ట్ 7 హారిజెంటల్ రోస్ పీరియడ్స్. సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ మనం ఇట్లా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ పీరియాడిక్ టేబుల్లో ప్రజెంట్ అయి ఉన్న లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ని ఏమంటారంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఆ లెఫ్ట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఈ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ, ఫస్ట్ సెకండ్, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్రెడీ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. సో ఒకసారి రిపీట్ చేద్దాం. హెచ్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సో ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి రూల్ వచ్చేసి హలీనా. హైడ్రోజన్, లిథియం, సోడియం. హలీనా అనేది నేను ఒక నేమ్గా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. హలీనా, కే అంటే కావ్య. హలీనా, కావ్య, రబ్బర్, సి సెక్షన్, ఫ్రెండ్కి ఇచ్చింది. సో ఇలా నేను ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఈజీ వేగా నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. హలీనా, కావ్య, రబ్బర్, సి సెక్షన్, ఫ్రెండ్కి ఇచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాండియం, బేరియం, రేడియం. సో ఈ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి బెల్ బెరీలియం, మోగినా మెగ్నీషియం, సిఏ కెమిస్ట్రీ, కాల్షియం, స్ట్రాండియం ఎస్ఆర్, బెల్ మోగినా కెమిస్ట్రీ సార్, బేరియం బిఏ, బయటకు ఆర్ఏ రేడియం రాలేదు. బెల్ మోగిన కెమిస్ట్రీ సార్ బయటకు రాలేదు. సో ఈ పీరియాడిక్ టేబుల్లో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్గా మనం రిప్రజెంట్ చేస్తాం. పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి
లెఫ్ట్ సైడ్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇది ఈజీ వేగా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్. హలీనా కావ్య రబ్బర్ సి సెక్షన్ ఫ్రెండ్కి ఇచ్చింది. బెల్ మోగిన కెమిస్ట్రీ సార్ బయటకు రాలేదు. సో ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని వచ్చేసి ఆల్కలీ మెటల్స్ అంటారు. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ మెటల్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని అంటారు. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ మెటల్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎంత ఉంటుంది అని అంటే NS1 అని ఉంటుంది. ఎందుకు NS1 ఉంటుందంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తే హైడ్రోజన్కి 1s1, లిథియంకి రాస్తే 1s2 2s1, అంటే ప్రతిదానిలో 1s1 2s1 3s1 4s1, లాస్ట్లో అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది 1s1 2s1 3s1 అలా రిపీట్ అవుతాయి. సో కాబట్టి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS1. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాంటియం బేరియం రేడియం. బెల్ మోగిన కెమిస్ట్రీ సార్ బయటకు రాలేదు. సో సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. సో సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2. సో NS2 అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే బెరీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2, అంటే లాస్ట్లో 2s2 అనేది వచ్చింది. నెక్స్ట్ మెగ్నీషియం ఎటామిక్ నంబర్ 12 1s2 2s2 2p6 3s2, అంటే లాస్ట్లో 3s2. ప్రతిదానికి బెరీలియంకి 2s2, మెగ్నీషియంకి 3s2, కాల్షియంకి 4s2, అలా S2లు అనేవి రిపీట్ అవుతున్నాయి అని అంటే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2. సో దిస్ ఈజ్ డిస్కషన్ అబౌట్ S బ్లాక్ ఎలిమెంట్స్. సో S బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో S బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేద్దాం. పీరియాడిక్ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని P బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. సో పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి P బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఏ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి వచ్చినవి థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ. సో ఫస్ట్ సెకండ్ ఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మనం రైట్ సైడ్కి వచ్చేయాలి. థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ అండ్ ఎయిత్ ఏ. సో పీరియాడిక్ టేబుల్లో ఈ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని 13 నుంచి 18 వరకు ఉన్న వర్టికల్ కాలమ్స్ని, ఇక్కడ నుంచి ఈ టోటల్గా ఇలా వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు. సో 13 నుంచి 18 వరకు ఉన్న ఈ వర్టికల్ కాలమ్స్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న థర్డ్ ఏ టు ఎయిత్ ఏ ఉన్న వాటిని ఏమంటారంటే P బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. సో P బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఈ P బ్లాక్ ఎలిమెంట్స్లో ఫస్ట్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చెప్తాను. ఈ P బ్లాక్ ఎలిమెంట్స్ని కూడా ఈజీ వే టు రిమెంబర్ P బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను, నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. సో థర్డ్ ఏ బెరీలియం, థర్డ్ ఏ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టెల్యూరియం. ఓకే, ఇక్కడ బన్నీ అల్లు అర్జున్గా ఇంట్లో తెలియదు. సో ఫస్ట్ బి బన్నీ, AL అల్లు అర్జున్గా, IN ఇంట్లో తెలియదు. సో థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి బన్నీ అల్లు అర్జున్గా ఇంట్లో తెలియదు. నెక్స్ట్ 14 ఆర్ ఫోర్త్ ఏ కార్బను, సిలికాను, జెర్మేనియము, టిన్, లెడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ 14 ఆర్ ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి సినిమా, చిత్రం, జెమినీలో సాయంత్రం 10 గంటలకు ఫాలో. FL అంటే ఫాలోగా నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. సో సినిమా, చిత్రం, జెమినీలో సాయంత్రం 10 గంటలకు ఫాలో. అది 14 ఆర్ ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్. నెక్స్ట్ 5th ఏ ఆర్ 15 నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, స్ట్రీబియం, నెక్స్ట్ బిస్మత్. సో ఈ 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి నైట్ పార్టీకి అశ్విత్, AS అంటే అశ్విత్, SB అంటే సుబ్రహ్మణ్యం, నైట్ P అంటే పార్టీ, నైట్ పార్టీకి అశ్విత్, సుబ్రహ్మణ్యం బైక్పై వెళ్ళారు.
సో ఇది ఈజీ వే అనమాట, 5th ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ 6th ఆర్ 16th. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ సల్ఫరు, సెలేనియం, టెలూరియం, పొలోరియం, ఈ వీటిని వచ్చేసి ఈజీగా గుర్తుపెట్టుకునే ట్రిక్ వచ్చేసి ఓ స్టైల్ సే టెపో లవ్లీ. ఓ స్టైల్ సే టెపో లవ్లీ, ఎల్వి అంటే లవ్లీ, టెపో లవ్లీ. నెక్స్ట్ 17 ఆర్ 7th గ్రూప్ ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్, క్లిబ్రీ, అటెండెన్స్ వేయించింది ఆర్ వేయించాడు. ఫ్రెండ్, ఎఫ్ అంటే ఫ్రెండ్, క్లిబ్రీ, ఈ మూడింటిని కలిపి నేను క్లిబ్రీ అనే ఒక నేమ్గా ఎస్యూమ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్, క్లిబ్రీ, అటెండెన్స్ వేయించింది ఆర్ వేయించాడు. నెక్స్ట్ ఇవి 8th గ్రూప్ ఎలిమెంట్స్. 8th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ని మనం ఈజీగా మామూలుగా జనరల్గా గుర్తుపెట్టుకోవడమే. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రేడాన్. సో ఈ 8th గ్రూప్ ఎలిమెంట్స్ని మనం జనరల్గా ఏమంటామంటే నోబెల్ గ్యాసెస్ అంటాం. సో ఈ 8th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి మోర్ స్టేబుల్ అనమాట. టోటల్ పీరియాడిక్ టేబుల్లో 18 ఆర్ 8th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి మోర్ స్టేబుల్, లెస్ రియాక్టివ్. సో ఇవన్నీ స్టేబుల్గా ఉంటాయి, స్టెబిలిటీ మెయింటైన్ చేస్తాయి. సో టోటల్ పీరియాడిక్ టేబుల్లో ఈ 18 ఆర్ 8th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి మోర్ స్టేబుల్, లెస్ రియాక్టివ్. సో ఇవన్నీ నోబెల్ గ్యాసెస్ అనమాట. సో ఇప్పుడు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎంత ఉంటుంది పీ బ్లాక్ ఎలిమెంట్స్కి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఫస్ట్ 3rd గ్రూప్లో ఫస్ట్ బోరాన్ ఉంది. మీరు బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక నోట్ చేస్తే, సో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p1. అంటే 1s2ని మీరు తీసేస్తే నెక్స్ట్ 2s2 2p1. అంటే బోరాన్ 3rd గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np1. నెక్స్ట్ కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే ns2 np2. అంటే నంబర్ అనేది 1 నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని ఇక్కడ అటామిక్ నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దాంతోపాటు ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ns2 np1, నెక్స్ట్ ns2 np2, ns2 np3, ns2 np4 ఆక్సిజన్ ఫ్యామిలీ. నెక్స్ట్ హాలోజన్ ఫ్యామిలీ, దట్ మీన్స్ 7th A, ns2 np5. నెక్స్ట్ 18th ఆర్ 8th గ్రూప్ ఎలిమెంట్స్ ns2 np6. ఇవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి జనరల్ ఎలక్ట్రానిక్ నోటేషన్ అనమాట. సో ns2 np1, ns2 np2, ns2 np3, ns2 np4, ns2 np5 అండ్ ns2 np6. ఓకే, ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ అనేవి ఉంటాయి. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి డి బ్లాక్ ఎలిమెంట్స్. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే పీరియాడిక్ టేబుల్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మిడిల్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఎస్ బ్లాక్కి, పీ బ్లాక్కి మిడిల్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ మిడిల్లో ఉన్న ఇక్కడ నుంచి ఈ స్కాండియం నుంచి జింక్ వరకు ఉన్న వర్టికల్ కాలమ్స్ అన్నిటిని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో ఆల్రెడీ ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను చూడండి. సో ఇక్కడ 3rd V2 2nd V ఇక్కడ వరకు ఉన్నవన్నీ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి అని మనకి ఎప్పుడైనా అడిగితే ఏదైనా ఎగ్జామ్లో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మొత్తం 10 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాలమ్, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th. సో టోటల్గా 10 వర్టికల్ కాలమ్స్ అనేవి ఉంటాయి డి బ్లాక్లో. నెక్స్ట్, సో ఈజీ వే టు రిమెంబర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ని ఎలా ఈజీగా రిమెంబర్ దట్ మీన్స్ గుర్తుపెట్టుకోవాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి స్కాండియం, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి టైటానియం, నెక్స్ట్ వెనడియం, నెక్స్ట్ క్రోమియం, నెక్స్ట్ మ్యాంగనీస్, నెక్స్ట్ ఐరన్, నెక్స్ట్ కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో ఈ 21 to 30 ఎలిమెంట్స్ అనేవి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో 21 to 30 ఎలిమెంట్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి స్కటి విక్రమ ఫెకోనికస్. సో ఇక్కడ నేను రాసాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్కటి విక్రమ ఫెకోనికస్ 21 to 30 ఎలిమెంట్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఈ స్కటి విక్రమ ఫెకోనికస్ అనేది ఎందుకంటే ఫస్ట్ స్కాండియం అని అంటే స్కా, నెక్స్ట్ టీ అంటే టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్ ఆర్ ఐరన్, నెక్స్ట్ కోబాల్ట్, నికెల్, కాపర్,
జింక్. సో స్కటి విక్రమ ఫెకోనికస్, స్కాండియం టు జింక్. 21 to 30 ఎలిమెంట్స్ అనేవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి స్కటి విక్రమ ఫెకోనికస్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలం, నెక్స్ట్ హారిజెంటల్ రోని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ వైతో స్టార్ట్ అయ్యి సిడీతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ కాలం వచ్చేసి ఫస్ట్ మనం డిస్కస్ చేసింది స్కాండియం టు జింక్. నెక్స్ట్ సెకండ్ హారిజెంటల్ రో మనం డిస్కస్ చేస్తే వై టు సిడి వరకు ఉన్నాయి. సో ఈ వై నుంచి సిడి వరకు ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వై, నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే ఒక రైమింగ్ టైప్లో చెప్తున్నాను చూడండి. వై జెడ్ఆర్ అంటే జీబ్రా, వై జీబ్రా, ఎన్బి అంటే నెవర్గా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. వై జీబ్రా నెవర్, ఎంఓ అంటే మోస్ట్, టీసీ అంటే టెక్నీషియన్స్, ఆర్యు రన్, రైమ్స్ ప్యూర్లీ, ఏజీ అంటే సిల్వర్, సో స్వీట్ అండ్ క్యూట్. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వై యాజ్ ఈజ్గా వై అని నోట్ చేశాను. వై జెడ్ఆర్ అంటే జీబ్రా, వై జీబ్రా, ఎన్బి అంటే నేను నెవర్గా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. వై జీబ్రా నెవర్, ఎంఓ అంటే మోస్ట్, వై జీబ్రా నెవర్ మోస్ట్, టీసీ అంటే టెక్నీషియన్స్, వై జీబ్రా నెవర్ మోస్ట్ టెక్నీషియన్స్, ఆర్యు రన్, వై జీబ్రా నెవర్ మోస్ట్ టెక్నీషియన్స్ రన్, ఆర్యు రన్, ఆర్హెచ్ రైమ్స్, పీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్యూర్లీ, రన్ రైమ్స్ ప్యూర్లీ, ఏజీ అంటే సిల్వర్, సో ప్యూర్లీ ఎస్తో, ఏజీ అంటే సిల్వర్ కాబట్టి స్వీట్ అండ్ ఇక్కడ సి ఉంది కాబట్టి క్యూట్. సో వై జీబ్రా నెవర్ మోస్ట్ టెక్నీషియన్స్ రన్ రైమ్స్ ప్యూర్లీ స్వీట్ అండ్ క్యూట్. సో దట్ ఈస్ ది ఈజీ వే టు రిమెంబర్ సెకండ్ హారిజెంటల్ రో ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్ డి బ్లాక్. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ హారిజెంటల్ రోస్ని ఎలా ఈజీ వేలో గుర్తుపెట్టుకోవాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎల్ఏ ఉంది, నెక్స్ట్ ఏసీ ఉంది. సో ఇక్కడ నేను ఎల్ఏ ఈ ఏసీని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటున్నానంటే లలిత యాక్టింగ్. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎఫ్ ఉంది, ఇక్కడ ఆర్ఎఫ్ ఉంది. సో హనీఫ్ రఫీ, ఇక్కడ వచ్చేసి లలిత యాక్టింగ్, ఇక్కడ వచ్చేసి హనీఫ్ రఫీ. నెక్స్ట్ ఇక్కడ టీఏ ఉంది, ఇక్కడ డీవీ ఉంది, టాటా డబ్ స్మాష్. నెక్స్ట్ ఇక్కడ డబ్ల్యూ, ఇక్కడ ఎస్జీ ఉంది, వెయిట్ సెహ్వాగ్. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఈ, ఇక్కడ బీహెచ్ ఉంది, రీనా భరత్. నెక్స్ట్ ఓఎస్ హెచ్ఎస్, ఓఎస్ హసీనా, ఏదైనా ఒక నేము. ఓఎస్ మనం మామూలుగా జనరల్ సిచ్యువేషన్స్లో అయితే ఓఎస్ అంతేనా అని అంటాం కాబట్టి సో ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఓఎస్ హసీనా. నెక్స్ట్ ఐఆర్ఎండి ఐర్లాండ్ మీటింగ్. నెక్స్ట్ పీటీ డిఎస్ పంత్ దాస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ 2 హారిజెంటల్ రోస్ అనేవి మనం ఇలా డి బ్లాక్లో ఉన్న ఈ లాస్ట్ 2 హారిజెంటల్ రోస్ని ఇలా ఈజీ వేగా గుర్తుపెట్టుకోవచ్చు. లలిత యాక్టింగ్, హనీఫ్ రఫీ, టాటా డబ్ స్మాష్, వెయిట్ సెహ్వాగ్, రీనా భరత్, ఓఎస్ హసీనా, ఐర్లాండ్ మీటింగ్, పంత్ దాస్. ఇక్కడ వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏయు ఆర్ఎం, నెక్స్ట్ హెచ్జి మెర్క్యూరీ, ఆర్జీ సిఎన్. సో ఈ 4 ఎలిమెంట్స్ అనేవి మనం యాజ్ డీస్గా గుర్తుపెట్టుకోవడమే. సో ఇక్కడ సియు ఉంది కాబట్టి ఇక్కడ ఏయు, అలా ఈజీ వేగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ సియు ఉంది కాబట్టి ఇక్కడ ఏయు వస్తుంది, ఇక్కడ ఏజీ ఉంది, ఇక్కడ హెచ్జీ వస్తుంది, ఇక్కడ హెచ్జీ వచ్చిందంటే ఇక్కడ ఆర్జీ వస్తుంది. సో ఏయు హెచ్జీ ఆర్జీ సిఎన్. సో దిస్ ఈజ్ ది ఈజీ వే టు రిమెంబర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇన్ దిస్ పీరియాడిక్ టేబుల్ వీ డిస్కస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో డి బ్లాక్ ఎలిమెంట్స్. సో మనం ఇలా ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న టోటల్ 118 ఎలిమెంట్స్లో ఈ టాప్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫైనల్గా పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ప్రజెంట్ అయి ఉంటాయి. సో దట్ మీన్స్ 1A and 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ ఉన్న బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 3rd A to 8th A వరకు ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. నెక్స్ట్ ఎస్ బ్లాక్, పీ బ్లాక్ అయిపోయిన తర్వాత మిడిల్లో ఉండే పీరియాడిక్ టేబుల్లోకి మిడిల్లో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి డి బ్లాక్ ఎలిమెంట్స్. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో మిడిల్లో ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీ పీరియాడిక్ టేబుల్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి కానీ అలాంటివి అబ్జర్వ్ చేస్తే సో పీరియాడిక్ టేబుల్లో బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అనమాట. టోటల్గా ఎస్, పి, డి బ్లాక్స్ అండ్ ఎఫ్ బ్లాక్ కూడా ఉంటుంది. సో ఆ ఎఫ్ బ్లాక్ అనేది పీరియాడిక్ టేబుల్లో బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ల్యాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్. ల్యాంథనాయిడ్స్ వచ్చేసి 58 to 71 వరకు ఉంటాయి. నెక్స్ట్ యాక్టినాయిడ్స్ వచ్చేసి 90 to 103 వరకు ఉంటాయి అన్నమాట. సో ఈ ల్యాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ది డిస్కషన్ అబౌట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంటైన్ టోటల్ 118 ఎలిమెంట్స్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పీరియాడిక్ టేబుల్లో ఇక్కడ నేను కొన్ని గ్యాప్స్ అనేవి రిప్రజెంట్ చేశాను. సో ఆ గ్యాప్స్ ఎందుకని రిప్రజెంట్ చేశాను అని అంటే సో ఇక్కడ సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొన్ని ఎలిమెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఫ్యూచర్లో వాటిని ఫిల్ చేయడానికి అలా గ్యాప్స్ అనేది అలా ఇచ్చేశారు. బట్ తర్వాత వాళ్ళు తర్వాత రీసెర్చెస్ చేసేసి ఈ ఎలిమెంట్స్, ఈ గ్యాప్స్ ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో ఉన్న గ్యాప్స్ కూడా వాళ్ళు ఫిల్ చేసేసారనమాట. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ ఫిల్ అయిపోయాయి. బట్ మన టెక్స్ట్ బుక్లో మాత్రం సేమ్ గ్యాప్స్ అనేవి అలానే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి అనమాట. బట్ ఈ ఎలిమెంట్స్ అనేవి ఆల్రెడీ డిస్కవర్ చేసేసారనమాట. ఓకే, దిస్ ఈజ్ ది డిస్కషన్ అబౌట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ నా వీడియోస్ని వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ బాక్స్లో కామెంట్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ.